బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. కాబట్టి మనకి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రపోర్షనేట్గా ఈ సంవత్సరం కూడా అధిక ఆదాయం ఉంది. అలాగే ఖర్చు కూడా ప్రపోర్షనేట్గా చాలా ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే. అయితే ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా గత సంవత్సరంలో భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటి చాలా అధికంగా జరిగినాయి. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలు వేరే వేరే ఇళ్లలో ఉండడం, వేరే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వేరే వేరే గదుల్లో ఎవరు వంట వాళ్ళు చేసుకోవడము, ఇలాంటి అన్నీ కూడా ఈగోలు అవనాయండి, వేరే కారణాల వల్ల అవనాయండి, వీళ్ళు ఇండివిజువల్గా బ్రతకడము, ఇలా అన్నీ కూడా జరిగినాయి. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే కనుక ఈ సంవత్సరంలో మనం చూసుకున్నప్పుడు కాస్త వాళ్ళ యొక్క సమస్యలు అనేటటువంటివి కొంచెం తగ్గడం జరుగుతాయి. సో ఎవరైతే బ్రాడ్ మైండ్ లేకుండా నారో మైండెడ్గా ఆలోచిస్తూ, నారో మైండెడ్ వాళ్ళ సలహాలు వీళ్ళు వింటూ సంకుచిత స్వభావంతో బిహేవ్ చేసేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ పరాభవన సంవత్సరంలో మనకి పరాభవం జరగడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా ఆదాయం బాగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరగడము, ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి విషయాలు. అలాగే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మీ భార్య పేరు మీద లేకపోతే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అవన్నీ కూడా అమ్మడము, ఎక్కువ రేట్లు రావడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది.
అయితే బుద్ధి బలము ఎక్కువగా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి ఆలోచనలు కూడా ఉండాలి. అండ్ ఫికిల్ మైండెడ్ నేచర్ ఇంకా పెరిగిపోతుంది. అసలే కన్యా రాశి వాళ్ళంటే ఫికిల్ మైండెడ్. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఫికిల్ మైండెడ్ నేచర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి అధిక శాతము మందికి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మాత్రమే వివాహాలు అనేటటువంటి శుక్రమూఢం వెళ్ళిపోయింది కాబట్టి ఉండడము, ఆ తర్వాత మళ్ళీ అధిక మాసం రావడము, అందువల్ల మళ్ళీ తర్వాత కార్తీక మాసం దాటిన తర్వాతే ముహూర్తాలు ఉన్నాయి కారణంగా వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఎవరైతే కట్నాలు తీసుకుంటారో, కట్నాలు ఇస్తారో ఇటువంటి వాళ్ళ వివాహాలు నిలబడవు. ఎందువల్లంటే వెరీ ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కట్నాలు ఆస్తుల కోసం చూసుకోకుండా జాగ్రత్తగా మంచి మనుషులతో మీరు చూసుకొని రిలేషన్స్ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మంచి విషయం. లేకపోతే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆర్థికంగా మీరు బాగా బలపడతారు. అట్ ద సేమ్ టైం యూ షుడ్ హెల్ప్ ద పూర్, వికలాంగులు, అనాథలు, ఆ తర్వాత ఈ యొక్క సాధువులకి వీళ్ళందరికీ కూడా మీరు సహాయం చేస్తేనే మీ జాతకం వికసిస్తుంది. అంతేగాని అక్యుములేట్ చేసుకుందాం, మన డబ్బులు మనం సంపాదించో మూలన పెట్టుకుందాం అనుకుంటే నో, దే విల్ గివ్, ద పూర్ పీపుల్ విల్ గివ్ యూ ద కర్స్ అనమాట. ఈవెన్ సంబంధం ఉన్నా లేకపోయినా సరే దే విల్ గివ్ యూ ద కర్స్. అదే గురుమండల వ్యవస్థ. అందుకే మీకు గురుడు బాగున్నా ఈ కన్యారాశి వారికి అందుకే మీకు జరగట్లా. అండ్ దానం అంటే ఏదో 10 రూపాయలు ఇచ్చేయడం, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. మీరు శాలరీస్ ఎలాగైతే సంస్థల్లో ఆశిస్తున్నారో దానికి ప్రపోర్షనేట్గా పేదవాళ్ళకి అందరికీ కూడా దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క నరఘోష, నరదృష్టి ఈ కన్యా రాశి వారి పైన అధికంగా ఉంటుంది. కాబట్టి దీనికి కారణం మీరే అనమాట. అంటే మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ అవనివ్వండి, లేకపోతే మరొకటి, ఇవన్నీ కూడా మీరు ఇతరులకు చెప్పుకోవడము, దాని ద్వారా మీ అందరికీ కూడా నరఘోష, నరదృష్టి రావడం అనేటటువంటివి జరుగుతాయి. లేకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులు ఈ కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు బ్రహ్మాండంగా వెళ్ళడం జరుగుతుంది. అండ్ కూరగాయల కమిషన్ ఏజెంట్స్, అపరాలు, ధాన్యాలు ఇవన్నీ అమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి డిఏలు అరియర్స్లతో పాటు అన్నీ కూడా సెటిల్మెంట్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కాంట్రాక్టులు తీసుకొని ఎవరెవరైతే వీళ్ళకి అందరికీ కూడా కాంట్రాక్టులు చేశారో అటువంటి వాళ్ళకి ఇంకా బిల్స్ అన్నీ కూడా ఇంకా రాకపోవడము, కాస్త పెండింగ్లో ఉండడము అనేటటువంటిది ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో జరుగుతుంది. అలాగే కొత్త వర్క్స్, కార్పెంటర్స్, ఇంటీరియర్ డెకరేటర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొత్త కాన్సెప్ట్లలో వీళ్ళు రావడము అనేటటువంటివి జరుగుతాయి. సో కొత్త పనులు అవన్నీ కూడా ఇన్నోవేటివ్గా మీరు అంతా కూడా క్రియేటివ్గా మీరు చేయడము అనేటటువంటిది మీకు జరుగుతుంది. లేకపోతే ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి విద్యార్థులు మనకి లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం మనకి జూన్ 2 నుంచి 2026 సంవత్సరం నుంచి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు బాగా పాస్ అవ్వడము, మార్కుల్లో వెళ్ళిన చోట మీకు ఇంటర్వ్యూలు రావడము, క్యాంపస్ ఇంటర్వ్యూలు, క్యాంపస్ సెలక్షన్స్ ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, వైన్ షాప్స్లు, ఆ తర్వాత లిక్విడ్స్ వ్యాపారాలు, పాల వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా మీరు పెట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. లేకపోతే ఈ రాశి వారందరూ కూడా మనకి ఏం చేయాలండి అని అంటే అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్స్ వీళ్ళు మానేసుకోవడం మంచిది. లేకపోతే వీళ్ళు దొరికిపోయే అవమానాలు పాలవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వాళ్ళు వీళ్ళ ప్రేమ అనేటటువంటిది ఆర్టిఫిషియల్ ప్రేమగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీగా అవతల వాళ్ళ యొక్క నేచర్ మీకు తెలియడం ద్వారా మీరు ఈ యొక్క బ్రేకప్లన్నీ కూడా జరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆకస్మిక ధనలాభం కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ధనలాభం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని కారణంగా
సప్తమస్థానేషు శని కలత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. కాబట్టి భార్యాభర్తలతో, పిల్లలతో, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో అందరితో కూడా గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడము, మంత్ర అనుష్ఠాన జపాన్ని, తపాన్ని, తర్పణాలని ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకి చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. అలాగే మేడి చెట్టుకు కూడా జాగ్రత్తగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, మేడి చెట్టుకి నీళ్లు పోయడము. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర అంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అంటూ ఇలా కీర్తనలు చేసుకోవాల్సినటువంటి అవసరం. మేడి చెట్టు పూజలు చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం బాగుంటుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.